గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక నిన్న ఏదైతే మనం ఒక రెడ్ బార్ చూసామో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఈ రోజు అదే ప్యాటర్న్ కొనసాగిందని చెప్పాలి. సో నిన్న బేర్ డామినేట్ చేశారు మార్కెట్ లో, అండ్ ఈ రోజు కూడా ఇనిషియల్ నుంచి బేర్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ లో పార్టిసిపేట్ జరిగింది. సో దానికి కారణం నిన్న ఈవినింగ్ మనకి టూ బిగ్ జైంట్స్ ఆఫ్ నిఫ్టీ, ఒకటి బ్యాంకింగ్ లో యాక్సిస్ బ్యాంక్ అండ్ ఒకటి ఐటీ నేమ్ లో విప్రో, ఈ రెండు రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఆ రిజల్ట్స్ రియాక్షన్ స్టాక్స్ లో కనబడిచింది. ఒక ఫ్లాటిష్ ఓపెన్ అయితే మనం చూసాం ఈ రోజు అరౌండ్ 25,108 దగ్గర. సో నిన్న క్లోజింగ్ కూడా అక్కడే ఆల్మోస్ట్ అయింది. అండ్ ఫస్ట్ ఇనిషియలీ బుల్స్ కొంచెం పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, బికాస్ విప్రో రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసినప్పటికీ పాజిటివ్ గా ట్రేడింగ్ కాబట్టి. బట్ యాక్సిస్ బ్యాంక్ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో, ఐ థింక్ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ సెల్ ఆఫ్ వచ్చేసరికి ఐ థింక్ బుల్స్ వాళ్ళ గ్రిప్ కోల్పోయి బేర్స్ కి వాళ్ళు పగ్గాలు హ్యాండ్ ఓవర్ చేసేసారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కంటిన్యూస్లీ బేర్ ట్రెండ్ లోనే ఉంది మార్కెట్ రోజంతా కూడా. సో స్టేజ్ లో 24,918 దాకా కూడా రావటం చేసాం. సో ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ ఫ్రమ్ ద టాప్ పర్సన్ చేసాం. అక్కడి నుంచి లాస్ట్ లో స్వల్పంగా రికవర్ అయ్యి 24,967 అంటే లోస్ నుంచి ఒక 50 పాయింట్స్ రికవర్ అయ్యి ఓవరాల్ గా 144 పాయింట్స్ కింద మనకి నిఫ్టీ క్లోజ్ అవుతుంది చూసాం. సో ఈ రోజు క్లోజింగ్ తోటి ఇట్స్ వెరీ క్లియర్, ప్రీవియస్ స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయని. చార్టికల్లీ మనం వెళ్ళి చూస్తే కనుక 24,783 స్వింగ్ లో ఉంది, దాని తర్వాత 24,703. సో ఈ రెండు లెవెల్స్ అనేది మనకి డెఫినెట్లీ ఓపెన్ అయ్యాయి. కోర్స్ దానికన్నా ముందు 24,824 అనేది ఒక మైనర్ హర్డిల్ ఉంటుంది, అక్కడ ఒక చిన్న సపోర్ట్ పాయింట్ ఉండే ఛాన్స్. ఆల్ ఇన్ ఆల్ 24,824 నుంచి 24,703 అనేది మనం ఇప్పుడు డిమాండ్ జోన్ గా చూస్తాం. బట్ డెఫినెట్లీ బేర్ డామినేషన్ కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా. ఎందుకంటే 25,206 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో, అదేవిధంగా 25,340 ఏదైతే 11th రోజు గ్యాప్ డౌన్ ఉందో, ఈ రెండు లెవెల్స్ బ్రీచ్ అయ్యేంత వరకు బుల్స్ అనే మార్కెట్ లో కనపడరు అని చెప్పాలి. కోర్స్ ర్యాలీస్ అనే వస్తాయి, షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అంటాం వాటిని, అక్కడ డెఫినెట్లీ సెల్లింగ్ కే గురవుతుందని మార్కెట్ మనకి లాస్ట్ 5 సెషన్స్ లో కూడా అదే ప్రూవ్ చేసింది. అండ్ డెఫినెట్ గా సెల్ ఆన్ ర్యాలీస్ మార్కెట్ ఈ స్టేజ్ లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ రేంజ్ చూస్తే 24,700 నుంచి 25,300, ఈ 600 పాయింట్స్ రేంజ్ లోనే కదలాడే ఛాన్సెస్ మనకి. సో ఈ రోజు మనం చూసాం, ఇందాకే అనుకున్నట్టు నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఎప్పుడైతే ఒక సెక్టర్ వీక్ అవుతుందో ఇంకో కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఈ రోజు. ఎప్పుడైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చిందో, మనకి ఆటోస్ ఈ రోజు మార్కెట్ అందుకున్నాయి చెప్పాలి. సో బిగ్ మూవర్స్ ఈ రోజు మనం చూస్తే కనుక ఆటో నేమ్స్ లో మహీంద్రా, M&M, బజాజ్ ఆటో, ఈ మూడు కూడా ఐ థింక్ హీరో మోటార్స్, కోర్స్ హీరో మోటార్స్ బిగ్గెస్ట్ గెయినర్ 4.2%, దాంతో M&M అండ్ బజాజ్ ఆటో. అండ్ ఇందాకే అనుకున్నట్టు విప్రో ఒక 3.5% దాకా కూడా గెయిన్ అవటం చూసాం. అదర్వైజ్ ఐదర్ ఐటీ నేమ్స్ కొద్దిగా వీక్ గానే ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు. ఇక కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ కోల్ ఇండియా, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ ఆర్ ఎస్బీఐ లాంటివి ఈ మూడు కూడా కొద్దిగా పెరగటం చూసాం. మెటల్ నేమ్స్ ఈ రోజు ఒక గుడ్ షైనింగ్ రావటం చూసాం, టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటివి. అఫ్ కోర్స్ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ ఓవరాల్ సెక్టర్ వీక్ ఉన్నప్పటికీ మేబీ బిఎఫ్ఎస్ఐ లో కొన్ని నేమ్స్ చూస్తే కనుక కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యేటట్టు చూస్తున్నాం, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఆల్. సో ఐటీ ఇప్పుడే అనుకున్నాం ఒక బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు నిలిచింది అని. అఫ్ కోర్స్ ముందుగా యాక్సిస్ బ్యాంక్ చెప్పుకోవాలి, బిగ్గెస్ట్ లూజర్ ఇన్ ద ఇండెక్స్, 6.34%, ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ మనకు రావటం చూసాం. సో ప్రాబ్లీ ఆ స్టాక్ చూస్తే కనుక జనరల్ యాక్సిస్ బ్యాంక్ లో వాల్యూమ్ ఎవ్రీడే 50 lakhs 60 lakhs అయ్యేది, ఈ రోజు 3.9 crores అయింది. బిలో 200-day మూవింగ్ యావరేజ్ కూడా క్లోజ్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. దాని స్పిల్ ఓవర్ మనం చూసాం, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫాక్ట్ ఈ రెండు బ్యాంక్స్ కూడా రేపు రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి సాటర్డే రోజు. అండ్ దాని తర్వాత వాటి రియాక్షన్ అనేది మండే కూడా మనకు ఉంటుంది కాబట్టి ముందే మనకి సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. ఇక కొన్ని సిమెంట్ ప్యాక్ లో గ్రాసిమ్ లాంటి స్టాక్స్, ఇన్సూరెన్స్ నేమ్స్ లో హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసే. కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ అండ్ అదర్ స్టాక్స్, ఐటీసీ లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ మచ్ అవైటెడ్ బ్రేక్ డౌన్ ఈ రోజు చార్ట్స్ లో రావడం చూస్తున్నాం మనం. సో బికాస్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ ఒక 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 56,524 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవటం చూసాం మనం. ఓకే, ఇనిషియల్లీ కొంచెం బుల్స్ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఒక 150 పాయింట్స్ పెరిగి 56,705 దాకా పెట్టడం చూసాం. బట్ స్టిల్ నిన్నటి క్లోజ్ అయితే ఉందో ఆ గ్యాప్ అయితే ఫిల్ అవ్వలేదు. 56,828 అయితే ఏదైతే ఉందో, ఐ థింక్ ఇప్పటి నుంచి దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ రెసిస్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. కోర్స్ దానికన్నా ముందు 57,749 అనేది
20-day మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి 500 పాయింట్స్ కింద 500 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఒక బ్రేక్ డౌన్ బ్యాంక్ నిఫ్టీలో మనకు క్లియర్ గా కనపడింది బిలో 20-day మూవింగ్ యావరేజ్. అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చార్ట్స్ పరంగా వెళ్ళి చూస్తే కనుక 55,566 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 700 పాయింట్స్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎంతో పెద్ద కష్టం కాదు, బికాస్ బ్యాంక్ నిఫ్టీ మన దగ్గర ఇచ్చింది 1000 పాయింట్స్ అవలీలగా కిందకి పైకి మూవ్ చేసే కైండ్ ఆఫ్ ఇండిసిస్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి. సో హైయర్ సైడ్ 57,200 అనుకోవచ్చు. అఫ్ కోర్స్ దానికన్నా ముందు 56,749 20-day మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ హై కూడా 57,276. సో ఈ రెండు కూడా మనం రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ గా చెప్పుకోవచ్చు. సపోర్ట్ జోన్ మనం చూస్తే కనుక 55,779 మైనర్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత 55,566. సో ఈ రెండింటిని మనం డిమాండ్ జోన్. సో ఓవరాల్ బ్రాడ్ గా మనం మార్కెట్ చూస్తే కనుక 55,500 నుంచి 57,200 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 72 పాయింట్స్ వాలటాలిటీ బ్యాంక్ నిఫ్టీలో మనకు ఉండే ఛాన్సెస్ ఉంది. దట్స్ వెరీ కామన్, ఎందుకంటే మనకి నెక్స్ట్ బిగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బిగ్ నేమ్స్ అవి దే ఆర్ కమింగ్ అప్ విత్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ కాబట్టి. సో ఇవాళ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ కొద్దిగా గ్రీన్ లో ఉన్నప్పటికీ, ప్రాబ్లీ రెడ్ లో ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కొన్ని గ్రీన్ నేమ్స్ మనకు కనపడే. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. అండ్ యాక్సిస్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ 5.2% దాకా కరెక్ట్ అవుట్ చేసాం. దాని స్పిల్ఓవర్ హెచ్డిఎఫ్సి, కోటక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వీటన్నిటిలో కూడా వీక్నెస్ అనేది మనకి ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇందాక నిఫ్టీ గురించి ఒక స్మాల్ కరెక్షన్. సో ఐ థింక్ నేను వీక్లీ చార్ట్స్ లో చూస్తూ ఐ థింక్ ఇది చెప్పడం జరిగింది. వేరే ఈ రోజు నిఫ్టీలో మనం చూస్తే కనుక గెయినర్స్ లో ఇట్ వాస్ విప్రో బిగ్గెస్ట్ గెయినర్, ఫస్ట్ గెయినర్. బజాజ్ ట్విన్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ టాటా స్టీల్ అండ్ ఓఎన్జీసీ, నెస్లే లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదర్వైజ్ వీక్ అయిన నేమ్స్ లో 5.2% డౌన్ తోటి యాక్సిస్ బ్యాంక్, దాని స్పిల్ఓవర్ శ్రీరామ్ ఫైనాన్స్, బిఈఎల్ అండ్ స్టాక్స్. అదర్వైజ్ ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ ఇవన్నీ కూడా నిఫ్టీలో వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ వస్తుంది. ఇక ఎఫ్&ఓ నేమ్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్ మూవర్స్ అండ్ డౌన్ మూవర్స్ కూడా. సో కొన్ని మెటల్ నేమ్స్ ఇక్కడ కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. స్టాక్స్ లైక్ సేల్ గానీ, ఎన్ఎండిసి గానీ, హిందుస్థాన్ కాపర్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. కొన్ని రియల్ ఎస్టేట్ నేమ్స్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, లంచ్ స్టాక్, అదర్వైజ్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ బంధన్ బ్యాంక్, ఐ థింక్ గోల్డ్ లోన్ లెండింగ్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ లాంటి స్టాక్, కొన్ని ఐటీ నేమ్స్ లైక్ పర్సిస్టెన్స్ వీటిలో మేబీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అని అనుకోవచ్చు మనం. కొన్ని హైబ్రిడ్ నేమ్స్ లైక్ ఇండిగో ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే దాల్మియా భారత్ లాంటి స్టాక్స్, ఫినాన్షియల్ నేమ్స్ లో ఎల్టీ ఫైనాన్స్, హోటల్ నేమ్స్ లో ఇండియన్ హోటల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా. ఇక వీక్ అయిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ అగైన్ డిఫెన్స్ నేమ్స్ ఇక్కడ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయని చెప్పాలి. సో బిడిఎల్ స్టాక్ అబౌట్ 4% దాకా క్రాక్ అవుట్ చేసాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, మజగాన్ టాక్ కానీ, ఏవైతే ఇవన్నీ ఎఫ్ఎండ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ బిఈఎల్ మనకి ప్రాబ్లీ ఐ థింక్ నిఫ్టీలో ఉన్నప్పటికీ ఇక్కడ కూడా వీక్నెస్ అనేది ఎక్స్పెక్టేషన్. కొన్ని ఫార్మా నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చేసాం. లుపిన్ ప్రాబ్లీ వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ రావడంతో అది వీక్ గా ట్రేడ్ అయింది. పీపీఎల్ ఫార్మా నిన్న మొన్న ఒక మంచి ర్యాలీ, ఈ రోజు కొద్దిగా రియాక్షన్ రావడం చేసాం డౌన్ సైడ్. యాంజిల్ 1 ఒక 2% దాకా క్రాక్ అయింది. నిన్న రిజల్ట్స్ రావడం జరిగింది కంపెనీ అది. అండ్ కొన్ని హెల్త్ కేర్ కంపెనీస్ లైక్ మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ, కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ మ్యారికో లాంటివి, అదర్వైజ్ ఇన్సూరెన్స్ నేమ్స్ లో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, హైబిటా నేమ్స్ ఆర్ గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ఐజిఎల్, ఎంజిఎల్ లాంటివి కానీ, కొన్ని రైల్వే నేమ్స్ లైక్ ఆర్బిఎన్ఎల్ లాంటి స్టాక్స్ లో కొద్ది వీక్నెస్ అనేది మనకు మార్కెట్ లో ఎక్స్పెక్ట్ అవుతుంది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే పెరిగాయో ఇట్స్ ఆల్ ఈవెంట్ బేస్డ్ ఆర్ రిజల్ట్స్ రియాక్షన్ చెప్పాలి. సో మనం ట్రాక్ చేసే నేమ్స్ లో జిఎండిసి బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది విత్ హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్. ఈరోజు వాల్యూమ్ 4.7 crores, దీనిలో యావరేజ్ వాల్యూమ్ 4 to 10 lakhs పర్ డే ఉంటుంది. సో దీనికి ప్రధాన కారణం గవర్నమెంట్ రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ప్రాబ్లీ ఉన్నాయో దాన్ని డిస్కస్ చేస్తారు అని జిఎండిసి ప్రాబ్లీ దానికి ఒక గుడ్ న్యూస్ రావచ్చు అన్నట్టు ఈ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ రావడం చేసాం. సో దీన్ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే దీని లైఫ్ టైమ్ హై 506, వీఆర్ జస్ట్ అబౌట్ 70 rupees ఫ్రమ్ లైఫ్ టైమ్ హై. ఈ రోజు హై నుంచి చూస్తే ఇట్స్ ఓన్లీ 60 rupees, అబౌట్ 15% కాబట్టి వాల్యూమ్ జరిగింది కాబట్టి ఒకవేళ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ రిజల్ట్స్ రియాక్షన్ నిన్నటి హెరిటేజ్ పోర్ట్ ఏదైతే రిజల్ట్స్ రావడంతో పడిందో అది మొత్తం ఈ రోజు రీకూప్ అవటం చేసాం. దీని ఒక 4% పడిన హెరిటేజ్ ఈ రోజు ఆల్మోస్ట్ 7% పెరిగింది. సాగర్ సిమెంట్ పాజిటివ్ రిజల్ట్స్ తోటి పైకి రావటం చేసాం. ఇక కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ నెల్కాస్ కానీ, కళామందిర్ కానీ, నోవా అగ్రో కానీ, చెన్నై పెట్రో కానీ,
లేదంటే కొన్ని ఎగ్జిబిటర్స్ మనం చూస్తే కనుక మూవీ ఎగ్జిబిటర్స్ పీవీఆర్ ఐనాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా వీక్ అవుతున్న నేమ్ అది. కొన్ని సిమెంట్ షేర్స్ లైక్ ఇలాంటివి, ఫర్టిలైజర్ నేమ్స్ లో ర్యాలీస్ లాంటివి, టెక్స్టైల్ నేమ్స్ లో లాంటివి, అదేవిధంగా హాస్పిటల్ స్టాక్స్ లో కిమ్స్ స్టాక్స్ లాంటివి, ఫార్మా కొన్ని ఇక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చేశాం. సో ఎస్ఎంఎస్ ఫార్మా లాంటివి, బయోకాన్, ఆఫ్ కోర్స్ లూపిన్, ఈ రెండు కూడా ఎఫ్ఎండో లో ఉన్న నేమ్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ రేటెడ్ ఉంటుంది. ఇక వీకెండ్ నేమ్స్ లో సేమ్ థింగ్, రిజల్ట్స్ యాక్షన్, ఎంపీఎస్ఎల్. సో కంపెనీ ఇది దేర్ ఇంటూ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లో ఉన్నది. సో ఐ థింక్ లాస్ట్ హాఫ్ లో రిజల్ట్స్ రావడం తోటి 16% దాకా క్రాష్ అవడం చూసాం. అదేవిధంగా దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ ప్రాబ్లీ వరండా 251 అబౌట్ 5.5% దాకా వీక్ అవటం చూసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ టాటా ప్యాటర్న్ కానీ, ఎస్డబ్ల్యూ సోలార్, ఈ రెండు కూడా ప్రాబ్లీ ఐ థింక్ రిజల్ట్స్ యాక్షన్ తోటే కొద్దిగా వీక్ అటెడ్ అయింది. రౌట్ మొబైల్ వాళ్ళ సీఈఓ రిజైన్ చేస్తున్నాడని వార్త రావడంతో ఒక 5% దాకా కరెక్ట్ అవటం చూసాం. కొన్ని స్టాక్స్ ఏవైతే గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయో, ప్రాబ్లీ సీజీ పవర్ కానీ, ఎస్ఎంఎస్ లైఫ్ కానీ, ఇవన్నీ కూడా ఐ థింక్ నెగటివ్ గా రియాక్ట్ అవడం చూసాం. ఇక్కడ కూడా ప్రాబ్లీ ఐ థింక్ డిఫెన్స్ రిలేటెడ్ నేమ్స్ లైక్ బిఎంఎల్ కానీ, అపోలో మైక్రాన్ కానీ, ఆస్ట్రా మైక్రో, ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రాబ్లీ వీక్ గా మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం. కొచ్చిన్ షిప్ యార్డ్ ఫర్ దట్ మ్యాటర్. అండ్ కొన్ని ఫార్మా నేమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ కనపడింది. ఒకాట్ ఫార్మా కానీ, స్టార్ హెల్త్ కేర్, న్యూలాండ్ ల్యాబ్, ఇవన్నీ కూడా 3 to 4% కూడా క్రాక్ అవుతుంది. ఇక ఈ రోజు ఈవినింగ్ రిలయన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. దాని రియాక్షన్ మనకి మండే ఉంటుంది. రేపు సాటర్డే రోజు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో మండే కూడా ఒక బిగ్ ధమాకా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ 3 కంపెనీస్ డిసప్పాయింట్ చేస్తే కనుక మార్కెట్ ఇంకా కొద్దిగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ రిలయన్స్ పాజిటివ్ గా ఇచ్చి 2 బ్యాంకింగ్ డిసప్పాయింట్ చేస్తే మేబీ మళ్ళీ మార్కెట్ ఒక సైడ్ వేస్ లోకి వెళ్ళే ఛాన్సెస్. సో ఓవరాల్ నువ్వు బేరీస్ ట్రెండ్ లోనే ఉన్నావు. ఒక ట్రెండ్ రివర్సల్, ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా. ఒకవేళ ట్రేడింగ్ చేయాలన్నా కూడా చాలా చాలా లిమిటెడ్ క్వాంటిటీ విత్ స్టాప్ లాస్ తో చేస్తే ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అట్లీస్ట్ రిజల్ట్ సీజన్ అయ్యే వరకు మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ ఐడియా అని సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.